హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న వంట పేరు ఆంధ్రమాత గోంగూర నిల్వ పచ్చడి. మీరైతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. గోంగూర నిల్వ పచ్చడికి మనకి ముందుగా కావాల్సినది గోంగూర. కాబట్టి ఈరోజు మార్నింగే మా అమ్మగారు గోంగూర తీసుకొచ్చి దానిని చాలా శుభ్రంగా ఆకు క్లీన్ చేస్తూ పురుగులు ఏమన్నా తాళదూసులు ఏమన్నా ఉంటే చేస్తుంది. మధ్యలో మా కూతురు అని పాప ఇబ్బంది పెట్టినా తను కూడా పని చేస్తారని చాలా ఇది చూడు హనీ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఈ వీడియోకి పర్లేదులే అని మేము ఏమనలేదు. మా అమ్మగారు ఇలా గోంగూర మొత్తం క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఒక బేషన్లో వేసుకొని మొత్తాన్ని కడిగింది. ఇలా కడిగిన గోంగూరని మనం తడి అనేది లేకుండా ఒక మంచం మీద చున్నీ కానీ దుప్పటి కానీ వేసి ఇలా ఆరబెట్టిన గోంగూరని తీసుకొచ్చి బాండీలో మనం ముందుగా సరిపడా నూనె వేసుకొని మొత్తాన్ని వేపుకోవాలి. తర్వాత అదేవిధంగా చింతపండుని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఎండుమిరకాయలను మెంతులను కూడా సమపాలలో తీసుకొని వేపుకొని అన్నీ కూడా ఒక పళ్ళెం లాంటి దాంట్లో వేసుకొని దేనికి దానికే నేను చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా మీరు కూడా సపరేట్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇక్కడ కావాల్సినవి ఏమిటంటే గోంగూర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు, సరిపడా చింతపండు, అదేవిధంగా గోంగూర మొత్తాన్ని కూడా వేపుకొని ఫస్ట్గా మిక్సీలో వేసుకొని కచ్చాగా గోంగూరను మిక్సీలో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మళ్ళా మిక్సీ పట్టాలి. అదేవిధంగా ఎండుమిరకాయలు, మెంతులు, చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసుకొని ఆ గోంగూర మిశ్రమాన్ని కూడా మొత్తాన్ని వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల బాగా అన్నీ ఒకదానికొకటి కలిసిపోయి గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పెనం మీద బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసి వేగాక పచ్చెనగపప్పు, మినపప్పు, తగినన్ని ఎండుమిరకాయలు వేసి అవి వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి తాలింపు అనేది మంచిగా వాసన వచ్చేలాగా వేగేదాకా వేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో మనం తయారు చేసుకున్న గోంగూర పచ్చడి అనేది తయారైపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ.